హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు fin.fit తెలుగు. ఈరోజు నిఫ్టీ 50.9% గెయిన్ అయ్యి 20,163 పాయింట్స్ దగ్గర, సెన్సెక్స్ 0.83% గెయిన్ అయ్యి 76,532 పాయింట్స్ దగ్గర పాజిటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.61%, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 2.3%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 3.23% గెయిన్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 42 స్టాక్స్ పాజిటివ్లో, 8 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో శ్రీరామ్ ఫైనాన్స్ 3.98%, బెల్ 3.72%, టాటా మోటార్స్ 3.65%, ఎస్బీఐ లైఫ్ 3.27%, ట్రెంట్ 3.11% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా, ఐటీసీ హోటల్స్ 3.53%, మారుతి 1.41%, ఏషియన్ పెయింట్ 0.81%, భారతీ ఎయిర్టెల్ 0.78%, బ్రిటానియా 0.6% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మండే ఫాల్ నుంచి రికవరీ అయ్యి మండే 17% పడ్డా, ఎన్విడియా స్టాక్ 9% రైజ్ అవ్వడం, బ్రాడ్కామ్ అండ్ ఒరాకిల్ స్టాక్స్ కూడా రైజ్ అవ్వడంతో నాస్డాక్ అండ్ అదర్ ఇండిసెస్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో మేజర్ ఇండిసెస్ అయిన డౌ జోన్స్ 0.8%, నాస్డాక్ 1.95%, S&P 500 0.9% గెయిన్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఒక్క రోజులో ఏం మారింది? డీప్ సిక్ ఇంపాక్ట్ ఇంకా ఉంది కదా. మరి ఎందుకు యుఎస్ మార్కెట్స్ ర్యాలీ అయ్యాయి? దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ మనీకి ఎక్కడైతే ఎక్కువ వాల్యూ వస్తుందో అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, అండ్ ప్రెసెంట్ అక్కడ మార్కెట్స్ ఆ కండిషన్లో ఉన్నాయి కాబట్టి మండే ఫాల్ నుంచి మార్కెట్స్ త్వరగా రికవరీ అయ్యాయి అని అనుకుంటున్నాము. అండ్ ఈ రోజు మార్కెట్స్ డైరెక్షన్ పై ఇంపాక్ట్ చూపించే కీ ఈవెంట్ అయిన ఫెడ్ రిజర్వ్ మీటింగ్ అవుట్కమ్ ఈ రోజు మిడ్ నైట్ వస్తుంది. యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ అట్ ప్రెసెంట్ రేట్ కట్ ఉండొద్దు అని అనుకుంటున్నారు. బట్ ఇన్ కేస్ మొన్న ట్రంప్ దావోస్ మీటింగ్లో చెప్పారు కదా, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి అనే డిమాండ్ ఉంది అని. ఆ ఎఫెక్ట్తో ఫెడ్ ఏమైనా డెసిషన్ చేంజ్ చేసుకొని రేట్ కట్ అనౌన్స్ చేస్తే మార్కెట్స్కి పాజిటివ్ న్యూస్ అవుతుంది. అలాగే ఈ వీక్ మ్యాగ్నిఫిషియెంట్ 7 కంపెనీస్ అని పిలువబడే 7 స్టాక్స్ అయిన యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్, Amazon.com, ఎన్విడియా, మెటా ప్లాట్ఫామ్స్ అండ్ టెల్సాలలో 4 కంపెనీల స్టాక్ రిజల్ట్స్ ఉండటం, వాటి పర్ఫార్మెన్స్ కూడా మార్కెట్ డైరెక్షన్స్ని డిసైడ్ చేస్తుంది. కమింగ్ టు మన మార్కెట్స్, యుఎస్ మార్కెట్ ఇంపాక్ట్ ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లలో స్ట్రాంగ్ బయింగ్ సెంటిమెంట్, అలాగే బ్రాడర్ మార్కెట్స్ లో వాల్యూ బయింగ్ అంటే ఈ కరెక్షన్ కొన్ని మంచి స్టాక్స్ కూడా కరెక్ట్ అయ్యాయి కదా, వాటిని అలాంటి స్టాక్ లో బయింగ్ యాక్టివిటీ ఉండడం అండ్ లాస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ లో ఫాల్ అవ్వటం కూడా మార్కెట్ ని పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ చేశాయి. ఈ రోజు మేజర్ ఇండిసెస్ అయిన నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని మంచిగా ర్యాలీ అయ్యాయి. అండ్ అప్కమింగ్ బడ్జెట్ లో కన్సెప్షన్ కి అండ్ జాబ్ క్రియేషన్ గ్రో చేసేలా ఏమైనా స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనౌన్స్ చేస్తారు అని, మరియు రీసెంట్ ఫాల్లో చాలా స్టాక్స్ ఓవర్ సోల్ జోన్లోకి వెళ్లడంతో వాటిలో కూడా బయింగ్ సెంటిమెంట్తో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెక్టార్లోని స్టాక్ రికవరీ అయ్యాయి. స్టాక్ సి మిడ్ మూవ్ ఆన్ ఎర్నింగ్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో బిగ్ మూవ్ని చూసాం. బెటర్ మార్జిన్ గైడెన్స్ని ఇవ్వడంతో కేపీఐటీ టెక్ 10% వరకు పెరిగింది. అలాగే సీజీ పవర్ స్టాక్ కూడా స్ట్రాంగ్ ఆర్డర్ బ్యాక్లాగ్ అండ్ ఇన్ఫ్లోస్ని చూపడంతో ఆ స్టాక్ 9% పెరిగింది. అండ్ క్యామ్స్ అండ్ దీపక్ ఫర్టిలైజర్స్ స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేయడంతో ఈ 2 స్టాక్స్ మోర్ దెన్ 10% ఈ రోజు సెషన్లో ట్రేడ్ అయ్యాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఈఎంఎస్ని ఆఫర్ చేసే సిర్మా సిజిఎస్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళు పోస్ట్ చేసిన Q3 రిజల్ట్స్ తర్వాత సిర్మా సిజిఎస్ టెక్నాలజీ 20% ఇంక్రీజ్ అయ్యి అప్పే సర్క్యూట్ని హిట్ చేసింది. నెక్స్ట్ మారుతి సుజుకి, అంబుజా సిమెంట్స్, JSW ఎనర్జీ అండ్ బోష్ కంపెనీస్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువగా పోస్ట్ చేయడంతో వీటిలో కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అండ్ కొన్ని స్టాక్స్ నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. 15 రూపీస్లో ట్రేడ్ అవుతున్న ఉజ్రా గ్లోబల్ స్టాక్తో జాగ్రత్త. వారి కార్పొరేట్ గవర్నమెంట్లో ఇష్యూస్ ఉన్నాయని సెబీ ఈ రోజు నోటీస్ ఇవ్వడంతో స్టాక్ ఫాల్ అయ్యింది. ఈ స్టాక్ ని స్టడీ చేస్తే వాటికి ప్రాఫిట్స్ ఏమీ ఉండవు. ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ లైక్ FII అండ్ DII ల షేర్ హోల్డింగ్ కేటగిరీలో మీకు కనిపించరు. ఓన్లీ మార్కెటింగ్ యాక్టివిటీస్ వల్లనే ఈ స్టాక్ మోస్ట్లీ మూవ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో దిస్ ఇస్ అ వ్రాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈ రోజు ఇంపార్టెంట్ గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.